హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టిన వీడియోకి ఓ బ్రో మీ వర్కౌట్స్ ఉంటే నాకు చెప్పండి చెప్పాను కదా. నిన్న ఓ బ్రో నాకు షోల్డర్ వర్కౌట్ చెప్పాను అనమాట. షోల్డర్ వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ డంబుల్ ప్రెస్ ఎక్సర్సైజ్. మీరు వెయిట్ అంటే మీరు మోసే పట్టి తీసుకోవాలన్నమాట. అంటే మీకు ఒక 8 reps సింపుల్ గా వచ్చాయి మీరు తీసుకున్న వెయిట్స్ తో. ఆ 4 reps అంటే మినిమం రెప్స్ వచ్చి 1200 సెట్లు వచ్చి అదేంటంటే మరి మీరు 8 చేశారనుకో సింపుల్ గా. ఆ 4 అనేది మీ కష్టం మీద వస్తేనే అది కరెక్ట్ వెయిట్ మీకు. ఓకేనా? ఫస్ట్ డంబుల్ ప్రెస్. ఇప్పుడైనా మన చేతులు స్ట్రైట్ ఉండకూడదు, ఎల్బోస్ కొంచెం బెండ్ అయి ఉండాలన్నమాట ఇటువైపు. ఇప్పుడైనా మన సేఫ్టీ ముఖ్యం. 4, 5 ఇలా మీరు 12 చేయాలి. 3 sets, 12 reps 3 sets. అంటే ఫస్ట్ 2 sets ఏంటంటే మీరు 12 చేయండి రెప్స్. 3వ సెట్ ఏంటంటే మీ స్ట్రెంత్ అనమాట. ఇక మీరు 15 చేసినా మీ ఇష్టం. అది వస్తున్నాయంటే మీరు 15 తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, 20 అని తీసుకోవచ్చు. అది మీరు మీ స్ట్రెంత్ బట్టి ఉండిద్ది ఏదైనా. సెకండ్ వచ్చి డంబుల్ రాడ్ రైజర్స్. అంటే చిన్న వెయిట్ తీసుకోండి, ఎందుకంటే 2 hands చేయాలి కదా. సింగిల్ దీనిలో కేబుల్ మీద తీయచ్చు మనం. మనకి ఏంటంటే డంబుల్స్ కాబట్టి కదా అని చెప్పి డంబుల్స్. బెండ్ ఉన్నాం అనమాట ఈ చేతులు, ఎల్బోస్ అనేది బెండ్ ఉన్నది. షోల్డర్ ఒకటి ఎప్పుడు బెండ్స్ ఉంటుంది అనమాట ఎల్బోస్. 1, 2, 3, 4, 5, 6 ఇలా మీరు 12 reps చేయాలి. 3 sets, 3 కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డబుల్ రైస్, లాటరల్ రైస్ అనమాట. అంటే ఇలా ఇలానే స్ట్రైట్ అనమాట. మీరు 1 hand చేయొచ్చు, లేకపోతే 2 hands చేయొచ్చు. లేదు మేము ఒక హ్యాండ్ చేయగలంటే ఒక హ్యాండ్ చేయండి, 2 hands చేయాలంటే 2 hands చేసుకోండి. బెండే ఉండాలి దీంట్లో కూడా. 2, 3, 4, 5, 6, 7 ఇలా 3 sets 12 reps అనమాట. తర్వాత వచ్చేసి ఆర్నల్ ఫోకస్, ఆర్నల్ డంబుల్ అనమాట. ఇది బాగుంటుంది మనం. అంటే ఫుల్ షోల్డర్ పడుతుంది అన్నమాట. ఫుల్ షోల్డర్ కానీ కాకుండా మనం వెయిట్ మన స్ట్రైట్ వెయిట్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా చేతులు ఒకేసారి ఒప్పుకోవడం. ఎల్బోస్ అనేది చాలా గొప్ప టెంపు. 1 మళ్ళీ 2, 3, 4, 5 అలా 12 reps అన్నమాట. ఇది కూడా 3 sets. దీనిలో మీరు నచ్చింది ఒక 3 exercise తీసుకోండి. ఎక్కువ చేయకూడదు, ఎందుకంటే షోల్డర్ అనేది చిన్న పార్టీ. దానికి ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి మనం. 3 sets చాలు. ఎక్సర్సైజ్ 3 sets కావాలి. ఓకేనా? మీరు ఇంకేమైనా వర్కౌట్స్ కావాలంటే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. బై ఫ్రెండ్స్.